విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచి విశాఖను దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బేసిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా తీసుకుని విశాఖ ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని సూక్ష్మస్థాయి ప్రణాళికతో ప్రతి ప్రాంతం ప్రతి రంగానికి ప్రాధాన్యమిస్తూ సమగ్ర అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏఐ డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ టెక్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మూలపేట పోర్ట్ నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు అన్ని ప్రధాన ప్రాజెక్టులను విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా అనుసంధానించాలని, నిధుల కన్వర్సేషన్స్ తో పాటు అవసరమైన చోట వీసీఎఫ్ పథకాన్ని అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్ తో పాటు ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటకుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాజధానిలో చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు నారాయణ, వంగల్పూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా పరిశీలించారు. మంత్రుల బంగళాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను సందర్శించిన వారు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను గురించి తోటి మంత్రులకు వివరించారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణతో కలిసి హోంమంత్రి వంగల్పూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ముందుగా మంత్రుల నివాస సముదాయాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన వారు నిర్మాణాల నాణ్యత, పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్ నాటికి 4,000 ఇళ్లను ప్రభుత్వానికి అందజేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేస్తున్నామని చెప్పారు. అనంతరం హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతి నిలుస్తుందని అన్నారు. అమరావతి నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తే రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ఎంతో సమర్థంగా కొనసాగుతున్నాయని ప్రశంసించారు. రాజధాని నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్న వారిపై హోంమంత్రి తీవ్రస్థాయిలో స్పందించారు. కొంతమంది కావాలనే ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వైసీపీ నాయకులు ఒకసారి అమరావతికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. వాస్తవాలను పక్కన పెట్టి విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులు భావోద్వేగంగా అనుసంధానమై ఉన్నారని వంగల్పూడి అనిత పేర్కొన్నారు. వేలాది మంది రైతుల త్యాగాలతో రూపుదిద్దుకుంటున్న అమరావతిని ప్రతి ఒక్కరూ గర్వించేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అమరావతి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న మంత్రి నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలంతా ఒకసారి అమరావతికి వచ్చి జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుండటం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమన్నారు. ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకుని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా వచ్చేటప్పుడు సార్ ఈ మనం చూడటంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ,
ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసర్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే. అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణం కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతిలో తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, నాగార్జున సాగర్ పరిధిలోని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటి కేటాయింపులు చేపట్టామని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని, అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా 175 టీఎంసీల నీరు ఖాళీగా ఉంది రిజర్వాయర్. అంచేత డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ ని గుర్తించి దాన్ని కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని. బీసీల కోసం ప్రత్యేక చట్టం అంటూ దేశంలో ఎక్కడా లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీసీ రక్షణ చట్టంలోని వివరాలను మీడియాకు మంత్రి వెల్లడించారు. బీసీల కోసం కొత్తగా తెచ్చే చట్టంపై 2 ఏళ్ల నుంచి తీవ్ర కసరత్తు చేశామని తెలిపారు. 2019-24 కాలంలో బలహీన వర్గాలపై కక్ష కట్టి దమనకాండ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టామని అన్నారు. సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ కూడా నియమించామన్నారు. సమాజంలో బలహీన
బలహీన వర్గాలకు ఉన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది అన్న ఎన్టీఆర్ అని, ఆ రిజర్వేషన్లను 27% పెంచింది చంద్రబాబు నాయుడు అని మంత్రి చెప్పుకొచ్చారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. 2024 జూన్ 12వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈ 2 సంవత్సరాల్లో ప్రజల ఆశీర్వాదంతో అహర్నిశలు కష్టపడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టామో నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 గంటల సేపు పాత్రికేయుల సమావేశం పెట్టి స్పష్టంగా తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా మనకి రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ గొడ్డల పార్టీ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆటంకం చేయాలని, ఉన్నది లేనట్టుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకి తప్పుదోవ పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి, ఈ 2 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేసినటువంటి ప్రతి సంఘటన, గొడ్డల పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చాడంటే అరాచకం తప్ప ఏది కూడా కనబడటం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలు పార్టీకి అండగా నిలిచారని, అందుకే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎన్నికల్లో హామీ ఇచ్చామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో సరైన న్యాయ పోరాటం చేయలేదని విమర్శించిన ఆమె ప్రస్తుతం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి బీసీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. నగరంలో జరిగిన బీసీ రక్షణ చట్టం సమావేశానికి మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, హోంమంత్రి వంగల్పూడి అనిత వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని తెలిపారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిరక్షణ కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. బీసీలను వేధించడం, జాతి లేదా కుల వృత్తుల పేరుతో అవమానించడం వంటి చర్యలను ఈ చట్టం కింద శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తామని మంత్రి తెలిపారు. ఈ కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్న మంత్రి సవిత ఇప్పటికే బీసీ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించామని, తాజాగా ప్రజాప్రతినిధుల సూచనలు కూడా ముసాయిదా బిల్లులో పొందుపరుస్తామని చెప్పారు. తుది నివేదికను త్వరలోనే జాతీయ బీసీ కమిషన్ కు అందజేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. బీసీ రక్షణ చట్టం లీగల్ సెల్ వారితో కూడా మాట్లాడి ఏజీ గారితో కూడా ఒపీనియన్ తీసుకొని ఒక ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడిందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రులు అందరం కలిసి జీఓఎంలో కూడా పలుమార్లు చర్చించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి బీసీ మంత్రులతోనూ, మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంట్తో పాటు ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్సీలతోనూ, శాసన మండలి సభ్యులతోనూ, శాసనసభ మరి ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు ఒక మంచి చర్చ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ ముసాయిదా బిల్లు గురించి బీసీల రక్షణ కోసం ఏ విధంగా వారి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం అయిన విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇది బీసీ సంఘాలతో కూడా మరొకసారి చర్చించి జిల్లా వైజ్గా కూడా కూర్చొని చర్చించి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మరి లీగల్ సెల్ వారితో కూడా చర్చించి మరి ముసాయిదా బిల్లు దగ్గరలోనే అసెంబ్లీకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, భారతదేశంలో ఎక్కడే కానీ
గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు కాలం నుంచి కూడా బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి బీసీల రక్షణ చట్టం అమలు పరచాలనే గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా మంచి సూచనలు సలహాలు కూడా పెద్దలందరూ ఇవ్వటం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు ఖచ్చితంగా దగ్గరలో మరి ఏదైతే వాళ్ళ సూచనలు మరి లా డిపార్ట్మెంట్కి మరి హోమ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి ఏవి చేయగలమో అవి ఖచ్చితంగా మరి దగ్గరలోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో పోస్టులు, నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సైబర్ డీజీ రవిశంకర్ కు బీజేపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. 57 మంది వివరాలతో బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, వల్లూరి జయప్రకాష్, షేక్ బాజీ, శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భారత సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూశామని, దేవతామూర్తులు మాతా సరస్వతి, లక్ష్మీదేవి, సీతమ్మను తల్లిగా భావిస్తున్నామని తెలిపారు. హిందూ దేవుళ్లపై అనరాని మాటలు అంటున్నారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆ వీడియోలను చూడలేకపోయామన్నారు. హిందూ దేవుళ్లను ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం, వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. హిందూ దేవులపై ప్రకాష్ రాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పండ్లు దొంగలించారని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. దమ్ము ధైర్యం ఉంటే అనమతస్తుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. కేవలం హిందూ మతం, హిందూ దేవులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ, వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే, నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ, వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా ఈ ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతున్నటువంటి పరిస్థితిలో కొంతమంది పనిగట్టుకొని ఒక కుట్రపూరితంగా హిందూ మతం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించినటువంటి వీడియోల్లో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాట, ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవీ దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజ్ లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవి దేవతలను కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. పళ్ళు రాలిపోతాయి. మీకు ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాం. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, విజయవాడ రావాలా, గుంటూరు రావాలా, తిరుపతి రావాలా, చూస్తాం నీ సంగతి. ఇక్కడికి అడుగు పెట్టేటువంటి ధైర్యం ఉంటే కనుక రా ప్రకాష్ రాజ్ అని మీకు చెబుతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ప్రొవోకేటింగ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి ధోరణితోటి ఏ హిందూ కూడా ఎప్పుడు కూడా వేరే ఇతర మతాల మీద మాట్లాడాల. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు
మనకి వాక్ స్వాతంత్రం అయితే వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని 10 మందికి మంచి జరిగే మాటలు మాట్లాడాలి తప్పితే మీ ఫెమిలియారిటీని ఉపయోగించుకొని మీరున్నటువంటి మీ తప్పుడు ఆలోచనలను ప్రజల్లో రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రకాష్ రాజుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ ప్రాంతంలో తిరిగినా కూడా ఎంటబడి హిందువులు కొడతారని చెప్పి మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, ఎంబీపీ స్టేడియం పరిసర ప్రాంతాలు, కొత్త రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థ, ఖాళీ స్థలాల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో నిల్వ ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. నగరంలో వ్యర్థాల నిర్వహణను కేవలం సేకరణ, తరలింపుకే పరిమితం కాకుండా వ్యర్థాల నుండి సంపద అనే భావనతో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అనంతరం సింగ్ నగర్ ప్రాంతంలోని ఖాళీ స్థలాలను పరిశీలించిన కమిషనర్ ఆయా స్థలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో మెఫ్మా మార్ట్ ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు దోహదపడే విధంగా ఈ ప్రణాళికను త్వరితగతిన అమలు చేయాలని సూచించారు. తదుపరి పాత రాజరాజేశ్వరిపేటలోని సుందరమ్మ దిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరు కాలువలో కలిసే అవుట్ఫాల్ డ్రైన్ వద్ద వర్షాకాలంలో నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా అవసరమైన బాక్స్ కల్వర్ట్లు నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో నీటి నిల్వలు, ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్లో భాగంగా ఈ ఆందోళన చేపట్టారు. ప్రధాన డిమాండ్లు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో కామన్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించి ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.